కొంతమందికి ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం లేదు, మనసుల్లో చిరస్థానంగా ఉంటది. కానీ చేసేటువంటి కామెంట్స్ బయటకి ఎట్లా వదులుతున్నావు అన్నదే మెయిన్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఇది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లెక్కలు కాదు. ఇక్కడ ఈ దేశంలో విభిన్న జాతులు, విభిన్న కులాలు, ప్రాంతీయ వాటులు అన్నీ ఉన్న దాంట్లో ఎవరైతే సేవా నైపుణ్యం ఇస్తారో భారత ప్రభుత్వం ఇచ్చే అవార్డు అది. ఆ అవార్డు ప్రాంతీయవాదం ఉంటే ఇస్తారా, జాతీయవాదం ఉంటో ఇస్తారా, లేదా కమ్యూనిజం భావం ఉంటే ఇస్తారా, జర్నలిజం వాదం ఉంటే ఇస్తారా అనేది బండి సంజయ్ గారు చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన భావజాలం ఏముందంటే హిందూ భావజాలం మీద ఉన్నది. గద్దార్ గారిని విమర్శించే స్థాయి ఆయనకు ఉన్నదంటే ఈ ప్రపంచం ఎవరు నమ్మదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటే మాట సార్, గద్దరు ప్రజా కాళోజీ గారు ఒకటే. కాళోజీ గారికి గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఆయన గౌరవించుకున్నాయి, మీరెందుకు గౌరవించట్లేదు అంటే మీ భావజాలం అంతా హిందూ భావజాలం మీద ఆధారపడ్డ వాళ్ళకే ఇస్తున్నారు. తర్వాత ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యం రాసినందుకు తర్వాత ఇంకొకటి సార్, ఇదొక రాష్ట్రం. ఇప్పుడు సార్ ఈ రాష్ట్రంలో కదా సార్ ఆదివాసుల మీద పెద్ద పెద్ద బీదల మీద రాసిన కవులకు, కళాకారులకు కూడా పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న 10 ఏళ్ల చరిత్రలో నేను ఇంతకుముందు చెప్పినట్టు దాంట్లో తెలంగాణ, నేను ఏమంటున్నంటే ఇప్పుడు గౌరవ నాగేష్ రెడ్డి గారు విశాఖపట్నంలో పుట్టిన తెలంగాణది ఇంప్లిమెంట్ చేసుకునేది పద్మశ్రీ ఇచ్చిందని చెప్తారు. అంటే తెలంగాణకు మందకృష్ణ మాది గారికి ఒకటే ఇచ్చారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తన కనుసైన్యంలో మోడీ గారికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం ఎంపీలకు, రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలకు తెలంగాణ మీద వివక్ష, కక్ష ఉంది, కనబడుతుంది. కనబడితేనే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బండి సంజయ్ గారు అలా మాట్లాడుతున్నారంటే గద్దార్ అంశం, ఒక లిజెండరీ గద్దార్ గారిని అలా అన్నారంటే ఆయన కడుపులో ఎంత విషం ఉందో తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక గౌరవ సహాయ మంత్రిగా ఉన్నవారు ఆ రోజు నేను చెప్పిన మే, జూన్, జూలైలో అప్లై చేసుకున్న వాళ్ళకు ఈ దేశంలో ఒక సిటిజన్గా పుట్టి ఒక ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఈ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్లు, సీఎంలు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా పద్మ అవార్డుకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ పంపించిన దాంట్లో గౌరవ బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే మేము చూసి ఇస్తాము. అంటే ఇప్పుడు చూడడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీస్ లేవా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదా అంటే దీంట్లో అర్థమైంది నాకేంటంటే బండి సంజయ్ గారే ఆపినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కుట్రకుతంత్రం ఏం జరుగుతుందంటే తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు విధ్వంసం, బండి సంజయ్ విధ్వంసం, అక్కడ మోడీ విధ్వంసం కొట్టొచ్చినట్టు గత 11 సంవత్సరాలుగా కనబడుతుంది. సెన్సేషనల్ కామెంట్ చెప్తున్నా. ఇక్కడికి రాకపోవడానికి కారణం, తెలంగాణకు పద్మ అవార్డులు రాకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు. నేను చెప్పేది వినండి సార్, మీరు కంప్లీట్ అయిన తర్వాత రండి. నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్, సీఎం గవర్నమెంట్ గారు డిక్లేర్ చేసిండు మేము ఈ పేర్లు ఇచ్చినామని. సార్ బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పంచాయతీ కాదు సార్, ఈ పంచాయతీ పద్మ అవార్డులకు బీజేపీకి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కాము ఉన్నా, మీరు మాట్లాడుతున్నప్పుడు కాము ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. నేను అడిగేది ఇవాళ పద్మ అవార్డులు తెలంగాణకు రాకపోవడానికి గారికి కుట్ర. ఆ కుట్రలో బండి సంజయ్ భాగము, పవన్ కళ్యాణ్ భాగము, చంద్రబాబు భాగము, మోడీ గారు భాగము. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నా, తెలంగాణకు 1 రూపాయి రాకుండా ఇవాళ 11,000 కోట్లు అక్కడ స్టీల్ ప్లాంట్కి ఇస్తారు, 15,000 కోట్లు ఇక్కడ అమరావతికి ఇస్తారు, పోలవరానికి ఇస్తారు, 2,000 కోట్లు మొన్న ఈవీలకు ఇస్తారు. 1 రూపాయి గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదు. ఇది మోడీ గారు గత ఎన్నోసార్లు తల్లిని పిల్లల్ని విడదీసినట్టు, డోర్లు దగ్గర పెట్టించినట్టు మోడీ గారు చెప్పారు. కాబట్టి బండి సంజయ్ గారు రాబోయే కాలంలో ఇక్కడ ఈ చరిత్ర ఏందో తెలుసుకుంటాడు. ఇవాళ గెలవంగానే గొప్ప కాదు, ఒకరోజు ఓడిపోతారు, ఒకరోజు గెలుస్తారు. కానీ ఇవాళ భారత ప్రజలు సౌత్ ఇండియాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒక గద్దర్ గారిని సామాజిక స్పృహ, యుద్ధ నౌకగా భావించి ఒక దేవుని లెక్క చేస్తారు. అట్లాంటి వాళ్ళని మీరు విమర్శలు చేయడం అంటే మీకు అసలు జ్ఞానం ఉందా? మీరు ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ అయినా ఎందుకు మీరు ఆ అంశాలు బయటకు తీస్తున్నారు? కామగుంటే అయిపోద్ది కదా. అంటే మీ మైండ్లో ఏదో ఉంది, కావాలని మీరే ఆపిర్రు. రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టండి. నేను ఏమంటున్నానంటే ఈ అంశం తెలంగాణ ప్రజలు, తెలంగాణ సాహితీ కళాకారులది, బీజేపీది. ఇలా చర్చ ఎందుకు పెట్టారని చెప్తున్నారు. చర్చ పెట్టింది ఏంటి? చర్చ చేయాలా? పద్మ అవార్డులో బండి సంజయ్ గారు ఏం మాట్లాడిండు, బండి సంజయ్ గారు ఏం మాట్లాడింది, నేను ఏం మాట్లాడను. ఆయన వ్యక్తిగతం అయితే ఏ పదవి లేకుండా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన క్యాబినెట్ లో ఈ 140 కోట్ల ప్రతినిధి ఉన్నాడు ఆయన. కాబట్టి సమాధానం మీరు చెప్పండి, మీరు చెప్పకపోతే నేను చెప్పాలని చెప్పండి. అంతేగాని
ఇది తెలంగాణ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రజల మీదనే బండి సంజయ్ గారు దాడి ఉన్నది, కళాకారుల మీద దాడి ఉన్నది, పాటల మీద దాడి ఉన్నది. ఆయన నిన్నటికి నిన్న కూడా మేము ఇందిరమ్మ పేర్లు పెడితే ఏమని చెప్తాడు, నువ్వు నేను ఏమంటున్నంటే ఇక్కడ నుంచి ట్యాక్సులు పోతాయి, రాజ్యాంగం ఇవ్వాల్సిన హక్కు ఉంది, ఎందుకు ఇవ్వరు మీరు? నేనేమంటే 11 సంవత్సరాల చరిత్ర చెప్తున్నా. నేనేమంటున్నంటే ఏ ప్రజాప్రతినిధినైనా, ఏ జర్నలిస్ట్ అయినా, ఏ మేధావి అయినా రాజ్యాంగానికి నిలబడే మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మీరు నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది ప్రజలు గ్రహిస్తున్నారు. రాబోయే కాలంలో మీ బీజేపీ పార్టీకి తెలంగాణలో చాలా బుద్ధి చెప్తారు.